హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా. నేను ముఖ్యాల దగ్గర ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఒక మండువాలోగిలి. అక్కడ ఇది కృష్ణా నది అనమాట. ఇదంతా అంటే పులిచింతల డ్యామ్ కట్టిన తర్వాత విడుదలయ్యే వాటర్, ఇది ఉత్తరవాహిని అంటారనమాట. అక్కడ ఆ యొక్క కొండ దగ్గర మనకి ఆ యొక్క ప్రాజెక్ట్ ఉంది. అక్కడి నుంచి వాటర్ ఇలాగా ఉత్తరానికి వచ్చి మళ్ళీ ఇటు తిరిగి తూర్పుకి వెళ్తుంది అనమాట. ఉత్తరవాహిని అని చెప్పి పేరు అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఒక బ్రిడ్జ్ అనేది వేస్తున్నారనమాట. వేయడం వల్ల ఇటు కృష్ణా జిల్లాకి అటు పల్నాడు జిల్లాకి కనెక్టివిటీ ఏర్పడి గుంటూరుకి 50 కిలోమీటర్ల పైన తగ్గుతుందండి. సో యాక్చువల్గా నేను అటుపక్కన ఏమైనా అసెట్స్ ఏమైనా పొలాలు ఎలా ఉన్నాయంటే కనుక్కోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు బల్లకట్ట దాటి వెళ్ళాలన్నమాట నేను. సో ఆ చివరిగా ఏదైతే పడవ ఆ ఒడ్డున ఏదైతే ఉన్నదో ఆ పడవ ఇటు రావాలి, నేను అటుపక్కకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఒక 2-3 ఎకరాలు 2-3 చోట్ల పొలాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక మంచి లేఅవుట్ వేయడానికి ఈ ప్రాంతాన్ని నేను చూస్ చేసుకున్నాను. ఎందుకంటే అటుపక్కన ఉన్నటువంటి ఆ ఏరియా మాడిపాడు అనేటటువంటి విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్కి ఒక యూ షేప్లో క్లాక్ వైజ్గా కృష్ణానది పారుతుందండి. చాలా ప్రశస్తమైనటువంటి ప్లేసు. అందువల్ల అక్కడ ఒక ఆ ఏరియాలో ఒక లేఅవుట్ వేసి ధర్మబద్ధంగా దిక్కులు సరిపెట్టి ముందుకెళ్ళే ఒక సంకల్పంలో మా మొట్టమొదటి ప్రాజెక్ట్ అనేది ఇక్కడ చేయాలనే సంకల్పంతో నేను ఈ పూట ఇక్కడికి రావడం జరిగిందండి. ఆ యొక్క భగవంతుడు, ఈ యొక్క కృష్ణమ్మ తల్లి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. మనకు అనుకున్న రేట్లో కనీసం 2 ఎకరాలైనా దొరుకుతాయి. మనం ఒక మంచి లేఅవుట్ వేయడం ద్వారా ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి మనం ఒక ఇది ఇద్దామండి. థ్యాంక్ యూ.